చేస్తాను బామ్మ. ఒరే తలారి, తలారి అప్పా ఈ యొక్క అన్నవరకు ఎందు నా యొక్క భార్య నా వెంట నడవలేక ఉన్నది. కావున పైనమ్మా నడసలేక పైన నడవలేకున్నది. కావున అక్కడ తాండవక్ష కింద కాసేపు పవలిస్తాము. నీవికి మహత్తరం ఎందు కబర్దారుగా కాపలా ఉండవయ్యా. ఇట్లా మాటలకే నాకు రేగిపోయేది. ఇద్దరు పనుకుని నేను కాపలా కాసేదేమే. అట్లా ఆడొద్దా? ఏం చేద్దాం పదా చెరువు పక్కన పండు. భయం కాకుండా ఉంటుందా? భయం లేకుండా ఉండాలి. ఓ నాకు భీమప్ప. ఏం భీమరా? స్టోర్ భీమ. భయం పంట కొండంత రెడ్డిని ఉండగా నీకెందుకు భయం తలారిబాడా? కొండ ఎంత నువ్వు ఉంటే కొండ కింద మీ తాత ఉంటాడా? చూడు, ఈ యొక్క ఖడ్గం తీసుకొని కాపలా కాపలా ఉండు. ఏంటా? ఖడ్గం తీసుకొని కాపలా ఉండు. ఏంటి ఖడ్గం అంటే? చంద్ర ఆయుధం అది. పలవర కట్టి జూరుకొని వచ్చి ఖడ్గం అంటే ఖడ్గం. మా యొక్క తాతల ముత్తాల పడిన ఖడ్గం అది, చంద్ర ఆయుధం. సరే పండుకోపోండి. సరేనా? జాగ్రత్తగా ఉండు. ఓపా మళ్ళా నేను నా కొడుకు చేయడు, నన్ను చేయని. ఒక రవ్వ మిగిలిపోయింది, నువ్వు చేయవు, నన్ను చేయని. కత్తె అనుమానం నా కొడుకుకే. పండుకోమని నమ్మేదే ఇష్టమైపోయింది. అలనాడు ఆడ బాలసంతానం కొరకై శిలమ కొండ మచ్చనాగిరెడ్డి దంపతులు ఎన్నో నోముల్లో వచ్చి ఎన్నో పూజలు చేసి ఆఖరికి ఇలా అడవుల్లో కష్టాలు పాలవుతుంటే ఇలా నాటి కాలంలో ఆడబిడ్డ పుట్టగానే చాలా భారంగా భావిస్తున్నారు.